హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గుడ్ మార్నింగ్. తెల్లవారిందండి. యేసయ్య మాటలతో మన జీవితాన్ని ప్రారంభిస్తే, దినచర్యను ప్రారంభిస్తే, దినమంతటిలో దేవుని కృపను పొందుకోగలుగుతాం. దేవుని తోడు మనకుంటుంది. ఇవాళ శుక్రవారం కదండి. ప్రతి శుక్రవారం కల్వరి చర్చిలో ఉపవాస ప్రార్థన జరుగుతుంది. ఉపవాస ప్రార్థన మీకు లింకులు ఇస్తున్నాం. మీరు అనేకులు మాతో పాటు కలిసి ప్రార్థిస్తున్నారు. మీరు జూమ్లోకి రావచ్చు, లైవ్లోకి రావచ్చు. మరి ఉపవాస ప్రార్థనల్లో దేవుడు అనేకుల కొరకు విజ్ఞాపన చేయడానికి సాయం చేస్తున్నాడు. మీరు కూడా ఈ ప్రార్థనల్లో ఏకీవించి మీ కొరకు మరి అనేకుల కొరకు ప్రార్థించినట్లుగా ఆధ్యాత్మిక బలమును పుంజుకోరండి. చిన్న ప్రార్థనతో ఈరోజు వాక్య ధ్యానం. పరిశుద్ధుడా నీకు వందనములయ్యా. ప్రతిరోజు ఈ రీతిగా ప్రార్థన ప్రాముఖ్యతలను గురించి మేము నేర్చుకుంటుండగా ఎన్ని విధములైన ప్రార్థనలు ఉన్నవో, ఎన్ని రీతులుగా నీకు మొరపెట్టుకోవచ్చో, ఎన్ని అద్భుతాలు నీ దగ్గర నుంచి పొందవచ్చో అన్నది అనుభవపూర్వకంగా మేము ఎరిగినట్లు మాకు ప్రార్థన నేర్పించమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అవునండి, గత కొద్ది రోజులుగా, గత 2 దినములుగా ప్రార్థనను గురించి మనం నేర్చుకుంటున్నాం. రాబో కొన్ని రోజులు కూడా మరలా ఇదే అంశం మీద సాగాలనుకుంటున్నాను. మన ప్రార్థన ఏదో సంకుచితమైనది కాకుండా దేవుని హృదయానుసారమైన, చిత్తానుసారమైన, ఆయన వాక్యానుసారమైన ఆత్మాభిషేకముతో చేసే ప్రార్థనలుగా మన ప్రార్థనలు ఉండాలి. మరి రహస్య ప్రార్థన, సుంకరి ప్రార్థన, అలాగే ఈరోజు విజ్ఞాపన ప్రార్థన. ప్రార్థన వేరు, విజ్ఞాపన వేరు. మన కొరకు మనం ప్రార్థన చేసుకునేది వేరు, మనము ఇతరుల పక్షముగా ప్రార్థన చేసేది విజ్ఞాపన ప్రార్థన. ఈరోజు మనుషులు ఎంత సంకుచితమైపోయారంటే వారి కొరకే వారు ప్రార్థన చేసుకోలేకపోతున్నారు. ఒకవేళ ప్రార్థన అంటూ చేసుకుంటే వారి కొరకు మాత్రమే వారు చేసుకుంటున్నారు, కానీ ఇతరుల కొరకు విజ్ఞాపన చేసే ప్రార్థనాత్మను, ప్రార్థన శక్తిని కలిగిన వారిగా విశ్వాసులు అనేవారు లేకపోవడం చాలా విచారం. మీరంతా రక్షించబడ్డారు కదా, అందరూ అంటే మీలో అనేకులు కదా. క్రమముగా ఈ కల్వరి ప్రతిధ్వనిని, అనుదిన మన్నాను, మనకు మన్నాను, అనుదిన ధ్యానాన్ని ఎన్ని రీతులుగా రోజుకు 5-6 సార్లు మీకు వాక్యం యూట్యూబ్ ద్వారానే అందిస్తున్నాం. టీవీ ద్వారా ఆరాధన, శుభవార్త, మా మూవీస్లో 3 సార్లు రోజు వాక్యం అందిస్తున్నాం. నిజంగా ఏ వాక్యమైనా కనీసం 1 గంట 2 గంటలైనా రోజు వాక్యం పెట్టే మీరు రూపాంతర అనుభవాన్ని పొందుతారండి. ఆధ్యాత్మికంగా పరిపక్వం అవుతారు. వినటం వలన విశ్వాసం కలుగుతుంది, వినటం వలన విశ్వాసాభివృద్ధి కలుగుతుంది. విజ్ఞాపన ప్రార్థన అన్నప్పుడు మనం ఇతరుల పక్షముగా చేసే ప్రార్థన, ముఖ్యంగా రక్షించబడిన వారు చేయవలసిన ప్రార్థన, సంఘం చేయాల్సిన ప్రార్థన. అందుకే వారానికి 2 సార్లు సంఘంలో ఉపవాస ప్రార్థన పెడుతున్నాం. ఉపవాస ప్రార్థన మన కొరకు, సంఘ పరిచర్యల కొరకు, సంఘ విశ్వాసుల కొరకు, అంతమటుకే కాదు, క్రీస్తును ఎరగని వారి కొరకు, ఆత్మలను సంపాదించుట కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు, సువార్త వినని వారి కొరకు, బాధలలో ఉన్నవారి కొరకు, సాతాను చిక్కుల్లో నలిగిపోతున్న వారి కొరకు చేయవలసిన ప్రార్థన. విశ్వాసులమైన మనకు ప్రార్థన అంటే తెలుసు, కానీ అవిశ్వాసులకు తెలియదు కదా. రక్షించబడ్డ నీవు ప్రార్థన చేస్తే పరలోకంలో వినపడుతుంది, కానీ హృదయశుద్ధి లేని వారు ప్రార్థన చేస్తే అది వినపడదు కదా. అసలు యేసుప్రభుడి గురించి వినని వారు ఆయన నామంలో ఎలా ప్రార్థన చేస్తారు? కాబట్టే యేసును ఎరగని వారి కొరకు, సాతాను చేతుల్లో నలిగిపోతున్న వారి కొరకు ప్రభువుని ఎరిగిన మనం ప్రార్థించాలి. మీ ఇంట్లో మీరు ఒక్కరే రక్షించబడ్డారని అనేక సార్లు చెప్తుంటారు. మరి మీ ఇంటి వారి కొరకు మీరు ప్రార్థిస్తున్నారా? మీరే చెప్తున్నారా, మా వారు మారడండి, ఈ పిల్లవాడు మారడండి, వీరు మారడండి, మా కోడలు మారదండి అని చెప్పేటట్టుగా మనం ఉండకూడదు. అవును, ఏ మనుషుడు మనుషుడిని మార్చలేడు. మనంతటా మనం మారాలనుకున్నా మారాలేము. అందుకే కదా మనకు ప్రభు కావాలి. పరిశుద్ధాత్ముడు తన కార్యాన్ని జరిగించినప్పుడు ఎటువంటి వాడైనా మార్పు పొందుతాడన్నది మన విశ్వాసం. అందుకే అట్టివారి పక్షంలో మనం విజ్ఞాపన చేయాలి.
యేసుప్రభు రాత్రంతా ప్రార్థించేవాడంటే ఆయన ప్రార్థనలో ఉన్న సారం ఏంటనుకుంటున్నారు? ఆయన అనేక సార్లు చేసే ప్రార్థన దేవుని శక్తిని భూలోకంలో ప్రత్యక్షపరచుట కొరకు, సాతాను చేతుల్లో ఉన్న వారిని విడిపించుట కొరకు, రోగులను స్వస్థపరచుట కొరకు. ముందుగా ఆయన ప్రార్థనలో విజ్ఞాపన చేసేవాడు. తన శిష్యుల కొరకు విజ్ఞాపన చేసేవాడు. సీమోను సీమోను, సాతాను నిన్ను కోరుకుంది, నువ్వు జల్లెల్లో జారిపోయేటట్టున్నావు, కానీ నీకోసం నేను వేడుకున్నా, నీకోసం నేను విజ్ఞాపన చేశాను, కాబట్టి నువ్వు కోలుకున్న తర్వాత నీ శిష్యుల్ని బలపరచు అంటే అతనికి అర్థం కాలేదు. కానీ ప్రభువు మన పక్షంలో ఈరోజు కూడా తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు. ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక నాయకుడిగా, ఒక సేవకుడిగా, ఒక పాదిరిగా మనం ఇతరుల కొరకు, సంఘము కొరకు, కుటుంబ సభ్యుల కొరకు, రక్షణ లేని వారి కొరకు విజ్ఞాపన చేయాలి. మోషే నాయకుడు అన్న మాటతో సరిపెట్టుకోక అతడు ఒక విజ్ఞాపనకర్త అన్నది కూడా మనం గమనిస్తున్నాం. ప్రతిసారి జనులు వచ్చి మోషేకు మొరపెట్టుకుంటుంటే నన్నేం చేయమంటావు అనలేదు, కానీ మోషే వెళ్ళి ప్రజల పక్షంలో దేవునికి మొరపెట్టాడు. ప్రజల అవసరతల కొరకు దేవుని దగ్గర ప్రార్థించాడు. గంటల తరబడి, రోజుల తరబడి ప్రార్థించాడు. ఒక్కొక్కసారి దేవుని కోపం రగులుకున్నప్పుడు ఆయన కూడా తట్టుకోలేని పరిస్థితుల్లో, నువ్వు తట్టుకోవయ్యా, ఈ తప్పిపోయే ప్రజలను, ఈ విసికించే ప్రజలను, ఈ మాట విననొల్లని ప్రజలను నేను తుడిచేస్తాను అంటే అడ్డంగా నిలబడి విజ్ఞాపన చేసేవాడు. ఒక ఉదాహరణ చూద్దాం, చూడండి. నిర్గమాకాండం 32వ అధ్యాయం 31వ వచనం అండి. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో, ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి, వారు బంగారు దూతను దేవతను తమ కొరకు చేసుకొనిరి. అయ్యో, నీవు వారి పాపములు ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు రాసిన ఈ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బతిలాడుకొనుచున్నాను. ఏంటండి? అయ్యా, నిజమే, వీళ్ళు గొప్ప తప్పు చేశారు, చెయ్యకూడని తప్పు చేశాడు. నీవు తట్టుకోలేని, నువ్వు సహించని పాపం చేశాడు. నా మహిమను ఎంత మాత్రము నేను విగ్రహములకు ఇవ్వను అన్నాడు ప్రభు. దేని రూపమును చేసుకుని నీవు దానికి సాగిలపడకూడదు అని చెప్పాడు ఆ జనులతో. ఆ ఆజ్ఞను వారు తిరస్కరించినప్పుడు, ఆ ఆజ్ఞను మీరినప్పుడు, దేవుని కోపం రగులుకున్నప్పుడు మోషే అడ్డం పడ్డాడు. వద్దయ్యా, వద్దయ్యా, వద్దయ్యా. ఇంకా చాలా చోట్ల ఉంటుంది, చాలా రిఫరెన్స్లు ఉంటాయి. అనదన ధ్యానం కదా, మీరు తర్వాత చదవండి నిర్గమకాండం అంతా. కావాలంటే నా పేరు జీవగ్రంథంలో నుంచి తీసివే, నేను చేసినట్టు పాపము నన్ను శిక్షించు, ఈ ప్రజలను తప్పించు అన్నంత గాఢంగా ప్రార్థించాడు. మీకు గుర్తుంటే, నేను వెళ్ళి ఇదిగో సొదొమ గొమొర్రాలను అగ్నితో నేను నాశనం చేయబోతున్నాను, దాని పాపం పెరిగిపోయిందని దేవుని కోపం రగులుకొని అప్పుడు ఆ విషయాన్ని అబ్రహాముకు తెలియజేస్తే, అబ్రహాము దేవుని సన్నిధిలో నిలబడే ఉండి, అయ్యా యా యా యా, నీతిమంతులతో కూడా దుష్టులతో కూడా నీతిమంతులను కూడా నాశనం చేస్తావా? ఒకవేళ ఆ పట్టణంలో 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని నాశనం చేస్తావా అంటే, సరే 50 మంది ఉంటే నేను చెయ్యను అంటే అంతటితో ఆగలేదండి. ఒకవేళ ఇంకొక 5గురు తక్కువ ఉంటే సరే, ఇంకొక 5గురు తక్కువ ఉంటే సరే, ఒకవేళ 30 మందే ఉంటే సరే, ఒకవేళ 20 మందే ఉంటే సరే, ఒకవేళ 10 మందే నీతిమంతులు ఉంటే సరే, 10 మంది నిమిత్తము నేను ఆ పట్టణమును నాశనము చేయను. ఆ రాత్రంతా గోజాడడం ఉందండి బైబిల్లో 18వ అధ్యాయంలో ఆదికాండములో. విచ్చర్లో గమనించండి. మనం చాలాసార్లు ఒకసారి చేసాం ప్రార్థన, నన్నేం చేయమంటావు, మా అబ్బాయి కోసం మార్చు ప్రభువా అని చేసాం, మారలేదు, మానేశాను. ఒకసారి చేసావు, 2 సార్లు చేసావు, 1 నెల చేసావు, 2 నెలలు చేసావు, 1 సంవత్సరం చేసావు, 2 సంవత్సరాలు చేసావు అని చెప్తున్నారా ఏంటి?
మా అమ్మగారు ప్రభువుని నమ్ముకుని మా నాన్నగారి మార్పు కొరకు 12 సంవత్సరాలు ప్రార్థన చేశారు. ఓర్పుతో ప్రార్థన చేశారు. ఏ మార్పు లేదు 12 సంవత్సరాలు. కానీ అద్భుతంగా దేవుడు 12 సంవత్సరాల తర్వాత ఆయన రక్షించబడ్డాడు. ఆయన రక్షించబడి నన్ను రక్షణలోనికి, కుటుంబం అంతా రక్షణలోనికి నడిపించుకోగలిగాడు. మోనిక అనే ఒక తల్లి గర్భములోనే దేవునికి డెడికేట్ చేసుకున్న తన కుమారుడైన అగస్టిన్ని దేవుని కొరకు ప్రతిష్ఠించుకుంటే వాడు పెరిగే కొద్దీ, పెద్దవాడయ్యే కొద్దీ ఇష్టానుసారంగా తిరగబడుతూ తన శరీరాన్ని అపవిత్రపరుచుకుంటూ నీచ కార్యాలు చేస్తూ ఇష్టానుసారంగా ఉంటున్నప్పుడు ఆ తల్లి విశ్వాసంతో, పట్టుదలతో ఆ బిడ్డ తప్పును తన తప్పుగా భావించినంత గాఢంగా పశ్చాత్తాపడుతున్న ఆ బిడ్డను కనికరించయ్యా, ఆ బిడ్డ నీ బిడ్డయ్యా, ఆ బిడ్డ నీ సేవకుడు అవ్వాలయ్యా, ఆ బిడ్డను నీ రక్తములో కడుగయ్యా అని దినము 33 సంవత్సరాలు ప్రార్థన చేసింది. ఎంత ఒప్పుకుంటుందండి ఎవరికైనా? విశ్వాసంతో ప్రార్థన చేసింది. మారుస్తాడు నా దేవుడు, తప్పకుండా మారుస్తాడు. 33 సంవత్సరాల ప్రార్థన తర్వాత వ్యభిచారిగా, జూదగాడిగా, మోసగాడిగా, తిరుగుబోతుగా ఉన్న అగస్టిన్ని అద్భుతంగా దేవుడు మార్చాడు. ఆది సంఘములో అతడు సెంట్ అగస్టిన్ అని పిలువబడేంత పరిశుద్ధుడుగా గొప్ప పరిచర్యను చేయగలిగాడు. ప్రభువు స్వరూప్యంలో మార్చబడి అనేకులను మార్చగలిగాడు. నీ విజ్ఞాపన ప్రార్థనకు తప్పక జవాబు వస్తుంది. కానీ విజ్ఞాపన ప్రార్థన ఒక షార్ట్ ప్రేయర్ను, ఒక రోజు ప్రార్థనను సరిపెట్టుకుంటే అజ్ఞానం. జార్జ్ ముల్లర్ అనే భక్తుడు కఠినులై దేవుని మీద తిరగబడుతున్న అనేకుల కొరకు విజ్ఞాపన చేసేవాడు. ఆయన దగ్గర ఒక పెద్ద లిస్టే ఉండేదట. ఆ పేర్లన్నీ పెట్టుకొని ఒక్కొక్కరి కొరకు వారి బంధకముల నుంచి విడిపించబడినట్లుగా, వారు మనోనేత్రాలు తెరవబడినట్లుగా, వారు తిరుగుబాటు తరం నుండి మార్చబడినట్లుగా, వారు క్రీస్తును అంగీకరించినట్లుగా, వారు దురభ్యాసాల నుంచి విడిపించబడినట్లుగా, మొండితనం నుండి విడిపించబడినట్లుగా ఒక్కొక్కడి పేరు పెట్టుకొని గంటల తరబడి తానే ఆ వ్యక్తి అన్నట్టు, తానే జోదగాడు అన్నట్టు, తానే దొంగ అన్నట్టు వారి తప్పుల కొరకు తను పశ్చాత్తాపడుతూ తనొప్పుకుంటూ ప్రార్థించేవాడు. విజ్ఞాపన ప్రార్థన. కొన్ని ప్రార్థనలకు ఆయన 60 సంవత్సరాల తర్వాత జవాబు వచ్చిందట. అంటే 60 సంవత్సరాలు ఆయన ప్రార్థించాడు. ఏంటండి, ఆయన 93 సంవత్సరాలు జీవించాడండి. 18వ సంవత్సరంలో రక్షించబడ్డాడు. ఆ 93 సంవత్సరాల్లో 60 సంవత్సరాలు ఆయన ప్రార్థించాడు. జవాబులు దొరికాయి. ఈరోజు మన ప్రభు తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. అందుకే మనలో కొంతమంది మీ దేవుని మాట వినకపోయినా, మన కుటుంబాల్లో ఉన్నవారు ఇంకను రక్షించబడకపోయినా, ఎన్ని మేలులు చేసినా హృదయాన్ని కఠినపరుచుకుంటున్నా, దేవుని మీద తిరగబడుతున్నా, వారు ఇంకా నాశనం అవ్వలేదేంటా, వారి మీదకు దేవుని కోపం రాలేదేంటా అనుకుంటున్నాం. కానీ వారి పక్షములో మన ప్రభు విజ్ఞాపన చేస్తున్నాడు. పరలోకములో తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని విజ్ఞాపన చేస్తున్న ప్రభు పరిచర్యలో నువ్వు నేను పాలిభాగస్తులుగా ఉండినట్లు ఈ లోకంలో నశించిపోతున్న వారి కొరకు మనం విజ్ఞాపన చేయాలి. ప్రతిరోజు మాకు కొన్ని వేల ప్రార్థన అవసరతలు మాకు చేరుతున్నప్పుడు వాటిని ప్రభు ముందు పరిచి విజ్ఞాపన చేస్తున్నాం. కొంతమంది కొరకు పేరున విజ్ఞాపన చేయవలసి వస్తుంది. అద్భుతంగా ఆ ప్రార్థనల వల్ల వారు జవాబులు పొంది సాక్ష్యాలు చెబుతున్నప్పుడు ప్రార్థన శక్తి ఎంత గొప్పది. విజ్ఞాపన ప్రార్థన వలన మునుపెన్నడు ప్రార్థన చేయువాడు ప్రార్థనాపరుడుగా మారతాడు అన్నది కూడా రూఢిపరచబడుతుంది. విసిగిపోకండి. మీ బిడ్డల కోసం, మీ కుటుంబం కోసం, మీ యజమాని కోసం, మీ పరిస్థితుల కోసం, మీరు పడి ఉన్న గోతులో నుండి లేవటం కోసం, మీ అవసరతల కోసం, మీ బంధకాల కోసం, మీ బిడ్డలు బంధకాల కోసం మీరు విశ్వాసంతో ప్రార్థించండి. సంఘం పని అదేనండి. సంఘము కోసమే కాదు, సంఘమునకు వెలుపల ఉన్న వారి కొరకు, ప్రపంచము కొరకు మనం విజ్ఞాపన చేయాలి. అందుకే ఉపవాస ప్రార్థనలు చాలా ప్రాముఖ్యమైనవి.
రండి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం, విజ్ఞాపన ప్రార్థన నేర్చుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మా ప్రార్థనలు సంకుచితమైనవిగా కాక మా కొరకే ప్రార్థించుకునే స్వార్థపు ప్రార్థనలుగా కాక అనేకుల కొరకు విజ్ఞాపన చేసే విశాల హృదయాలను మాకు దయచేయండి. యెహోవా, విజ్ఞాపన కర్తలారా, విజ్ఞాపన చేయండి, విశ్రమించకండి. ప్రభువు జవాబిచ్చు వరకు ఆయనని విశ్రమింపనీయకుడి అన్నట్టుగా నీ పాదముల యొద్ద గంటల తరబడి, రోజుల తరబడి, సంవత్సరముల తరబడి జవాబు దొరుకు వరకు విడువక చేసే విశ్వాసముతో కూడిన విజ్ఞాపన ప్రార్థనలు మా ఒక్కొక్కరికి నేర్పించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్నో సదాకాలము తోడైండును గాక. ఆమేన్. మీ ప్రార్థనా సతుల భారాలు 954041 నెంబర్కి, ఇతర దేశాల్లో ఉంటే 910100 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. రోజు ఇలా చెప్తున్నప్పుడు మీకు అలవాటు అయిపోయి ఉంటుంది. ప్రతిరోజు ఎవరో ఒకరు కొత్త వారు చెప్తున్నారు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. మీకోసం మేము ప్రార్థిస్తున్నాం, మీరు కూడా ప్రార్థించండి. డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోండి. ప్రోచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కల్వరి ప్రతిధ్వని, కల్వరి చర్చిలో జరిగే ఉపవాస ప్రార్థన మీకు లింక్ ఇస్తున్నాం. మాతో పాటు మీరు కూడా ఏకీవించి ప్రార్థించండి. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది గాక.